హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. అంటే హిందూ ధర్మం ప్రాచీనమైన శాశ్వత విలువలు కలిగిన ధర్మం అని అర్థం. మన ఆచారాలు సంప్రదాయాల్లో సైన్స్ దాగి ఉంటుంది. హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందూ ధర్మం అనేది ఒక జీవన విధానం. ఇది మతం కాదు. చాలామంది ఈ జీవన విధానం నుండి పాశ్చాత్య జీవన విధానంలోకి వెళ్తున్నారు. కానీ అతి త్వరలో హిందూ జీవన విధానానికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాలు గ్రహిస్తాయి. మన ఆచారాల వెనుక ఒక సైన్స్ దాగి ఉంటుంది. మన ఆచారాలు మనం పాటించకపోతే మన ధర్మం యొక్క గొప్పతనం ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో మన ధర్మంలో కొన్ని విశిష్టతలు తెలుసుకుందాము. వేదాలు. భారతీయులకు వేదాలతో విడదీయలేని అనుబంధం ఉంది. వేదాలు భారతీయులకు విలువైన జ్ఞాన సంపద. సంగీత, సాహిత్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక అంశాలన్నీ ఈ 4 వేదాల్లో సంక్షిప్తమై ఉన్నాయి. వేదం అంటే జ్ఞానం అని అర్థం. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే వ్యక్తులు వేదాలను ఆశ్రయించాలి. ఇది కేవలం ఒక మతానికి పరిమితమైనది కాదు. దురదృష్టవశాత్తు అత్యావశ్యకమైన ఈ జ్ఞానాన్ని బోధించే విభాగాలు ఏ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ లేవు. మన ధర్మంలో 108 సంఖ్యకు విశిష్టత ఉంది. అది ఏంటో తెలుసుకుందాము. మన ధర్మంలో పాటించే ఆచారాల్లో నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము.